చెల్లిస్తున్నాను రాజా. అయ్యా ఎంతైతే ప్రభా నీ కుమారుడు ప్రభాని ఖర్చు పెట్టి ప్రభానైనా ఎంతైతే ప్రభాని పెట్టుబడి పెట్టి ఉన్నారు నా దేవా, నీకు ఎంతైతే కట్టవలసిన సమస్తాన్ని కూడా ప్రభా నా తండ్రి నాయన యేసు నామములో తీర్చబడటానికి కృప దయచేయమని ఆజ్ఞాపిస్తున్నాము నా తండ్రి. నీకే స్తోత్రములు నాయన. అయ్యా ఆదరించి అంతని అధ్యక్షత వహించి అడిగించున్నామయ్యా. అయ్యా మార్గంలో నా బిడ్డల మీద నడిపించున్నారా, శ్యామ కార్తీగా చేర్చమని అడిగించున్నాము నా తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా శ్రేష్టమైన విలువైన వర్తమానాన్ని మాకు మీరు విప్పింప చేసి నా తండ్రి తృప్తిగా ప్రభు ఆత్మీయాలను భుజించుకుంటూ ప్రభు నాయన చేసిన ప్రతి ప్రేమ విందు కూడా ఏ లోటుపడి వధువు కొరత లేకుండా సమస్త జయకరంగా ప్రభు పరిశుద్ధంగా ఘనంగా ప్రభు నా తండ్రి జరగటానికి కృప అనుగ్రహించి నడిపించి కాపాడు దీవిస్తావని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో గృహప్రవేశ కార్యక్రమం మనము ప్రారంభించుకుందాం. మరి తొందరగా వచ్చినట్లయితే పనులన్నీ సఫలీకృతం చేసుకుందాం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టలేదు, కపటముగా ప్రమాణం చేయలేదు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుడి వలన నీతి మత్వం నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, మీ సన్నిధిని వెతుకువారు అట్టివారు. గుమ్మములారా మీ కళ్ళను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కొట్టబడి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇల్లు వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి తర్వాత పండుకోనిచ్చు కష్టాష్టమైన ఆహారం తెచ్చుట వ్యర్థమే. తన ప్రియుని నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారుని యెహోవా అనుగ్రహించి సువార్చన, గర్భఫలం ఆయన నుంచి బహుమానము. ఎవరి కాలం వద్ద పుట్టిన కుమారుడు బలవంతుని చెందిన బాలు వంటి వారు, వారితో తన అమలు నింపుకునే వారి ధర్మీయులు. అట్టి వారి సిగ్గుపడక గుమ్మములు తమ విరోధంతో వాదించింది. భక్తులకి ఆయన రావలేదు నడుచువాడు ధన్యుడు. నిశ్చయంగా నీ చేతులు కష్టాజీతము అనుభవించదు. నీవు ధన్యుడము, నీకు మేలు కలదు. నీ లోగిట నీ భార్య పని రాష్ట్రాలనే నీ భోజనం పాలసి కొన్ని పిల్లలు వైభవ మొక్కలనే ఉండదు. యెహోవాయందు భక్తులు గలవాడు ఎలాగా ఆశ్రయించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశ్రయించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమమును నీవు చూశారు. నీ పిల్లలను నీవు చూశారు. ఇశ్రాయేలు మీద సమాధానం అడిగారు. పరిశుద్ధ వాక్యం ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. ఆది అపోస్తలులపై ఆత్మవర్షం కుమ్మరించు, అడ్లమాపై కుమ్మరించు, మమ్ము అడిగించుమా. ఆత్మమాపై కుమ్మరించి పారెదము. రక్షణ దుర్గం మన ప్రభువే, తండ్రి కృతజ్ఞత స్తోత్రములు. బాబాయ్
సరే మామూలుగా చేసేద్దాం. హలో ఇస్తున్నాను ప్రభా. మా దేవ, మా రక్షక, మా విమోచకుడా నీకు స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని వాడ మరువని వాడ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నీ కుమార్తెను దర్శించి దేవా తండ్రి, ఇదిగో ఈ నూతనమైన గృహాన్ని ప్రభా నిర్మించుకుంటకు దేవా నీకు స్తోత్రం ప్రభా. తండ్రి, రాజా, రక్షక, విమోచకుడా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో సమస్తము నీ ద్వారా కలిగి ఉన్నది ఏది ప్రభా నువ్వు లేకుండా కలగలేదని సెలవిచ్చిన దేవా. ఇదిగో నీ ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ అభిషేకం ద్వారా తండ్రి, నీకు ఇచ్చిన యోగ్యత ద్వారా, నీ కృప ద్వారా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో మమ్మల్ని ధనవంతులు చేయ, నువ్వు దరిద్రుడవై తండ్రి నీకు స్తోత్రం. నీ మహదైశ్వర్యం చొప్పున ప్రభా నీ బిడ్డ యొక్క ప్రతి అవసరాలు తీర్చబడు జనముగా, నీ పరిశుద్ధ జనముగా ఇక్కడ సంచరిస్తూ ఉండగా, ఈ గృహంలో సంచరిస్తూ ఉండగా ప్రభా తండ్రి నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ ఇక్కడ కమ్ముకును గాక, నీకు ఆవరించును గాక అని పలుకుతున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనమైన నీ కార్యాలను బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో ఆత్మ స్వరూపులై ప్రభా ఇక్కడ సంచరిస్తున్నప్పుడు దేవానికి స్తోత్రము. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడుతున్నావు తండ్రి. నీ ఆత్మ చేత ఎవరైతే అభిషేకించబడుతున్నారో తండ్రి నీకు స్తోత్రం. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని సెలవించిన దేవా, ఇది యోగ్యంగా మార్చని ప్రభా. నీ రక్త ప్రోక్షణతో నేను శుద్ధీకరించండి, పవిత్రపరచండి ప్రభా. నీ రక్త దుర్గములు దాచుకొని అడుగుతున్నాను ప్రభా. ఎవరు ఇంట్లోకి వస్తున్నారు ఆశీర్వదించబడినట్లు, బయటకు వెళ్తున్నప్పుడు ఆశీర్వదించబడినట్లు దేవా నీ ఆత్మ చేత ఇక్కడ ఆవరించమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నీవే దుర్గమై ఉండమని అడుగుతున్నాను ప్రభా. ఏ తెగులు నీ గుడారము సమీపించదని సెలవించిన దేవా నీ వాక్కు, నీ వాగ్దానాన్ని బట్టి ప్రభా ఈ గుడారంలో మీరు ఆవరించమని అడుగుతున్నాను ప్రభా. పగలంట దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ ఈ బిడ్డలకు తగులనీయకుండా పరిశుద్ధుడానికి స్తోత్రము. నిత్యము నీ ఆత్మ చేత నడిపించబడిన వారులై సంఘాన్ని దర్శించండి తండ్రి, ప్రజలను దర్శించండి, బంధుమిత్రులు రక్త సంబంధులను దర్శించండి ప్రభా. ఎవరైతే క్షేమములు శుభాకాంక్షలు తెలియజేయవచ్చి ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభా. వారిగా బహుగా మీరు ఆశీర్వదించి ప్రభా రెట్టింపు ఘనత మహిమ ప్రభావం మీరు పొందినట్లు నీ కృప అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు నేడు మాతో సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. కొద్దిగా చిన్నగా చేయాలి. మరి అన్ని ఓపెన్ చేసుకుని వెళ్ళాలంటే టైం సరిపోదు. చిన్నగా చేయాలి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. వినయ విజయమ్మ వారి బహుమానం ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి ఇచ్చిన ఈ మంచి గృహాన్ని బట్టి మీకు స్తోత్రములు. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. 91వ కీర్తనలో నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును ఈ గుడారమున సమీపించదు అన్నారు. ఇక్కడ కాపురం చేయొచ్చు వడిదిల్లుతున్న ప్రతి సంతానమును, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Thank you for our prayer, wonderful prayer. పరిశుద్ధ ప్రభువా, పరదూతలైన నిర్వర్తింపగలవా. పరిశుద్ధమైన పరదూతలైన వర్ణింపగలరా. కొందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. ఇంతవరకు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు ప్రభా. అయ్యా ఈ గదుల్ని, ఈ హాల్ని, సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అబ్రహాం గారిని ఆత్మీయంగా, ఆర్థికంగా ఏ రీతికైనా మీరు ఆశీర్వదించండి. అలాగే వినయబాబు కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. స్వేద తీర్చబడుటకు సహాయం చేయండి, ఆత్మకార్యం జరిగించమని
అయ్యా ఈ గృహంలో నాయన సంతోషం, ఆనందం, సమాధానం, నెమ్మది, నిన్ను కూర్చుని ఉత్సాహం ప్రతి ఒక్కరికి దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని గృహస్థుల్ని పుట్టినరోజు చేసుకున్న నీ కుమారుడు జీవించమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆ సమయంలో బెంజమిన్ మాస్టర్ ఎవరు? గిద్యోను కదా. బాగోలేదు అసలు. బెంజమిన్ గారు అంటున్నావు, గిద్యోను గారు అంటున్నావు. గిద్యోన్ గారు గిద్యోను గారు ప్రార్థన చేయండి. ఈ పని చేయలేదు బాగా పట్టుకున్నావు అంటే అదే మరి అది కొరకు ఇచ్చేయండి. ఓకే ఎలాంటి వారమేను ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, ఈ కుటుంబాన్ని దీవించిన చూపిస్తున్నాను. యువతనే ఈ కుటుంబంలో మనం ప్రార్థన చేస్తూ స్థలం దీవించండి. ప్రతి శాపమును కొట్టువేయండి. సమాధానం స్థలమును నింపండి. అనేక మందికి ఆదరణ కలిగించే కుటుంబంగా, అనేక మందిని వెలుగులోనికి నడిపించే కుటుంబంగా ఈ స్థలం దీవించుకున్నట్లుగా మీ కార్యం జరిగించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ స్థలంలో దీవిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సమయంలో యెహోషువ జాషువా పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. తుని ఏరియా నుంచి ఎంతో ప్రయాసపడించారు ప్రార్థన చేయడానికి. వారు ప్రార్థన చేస్తారండి. సమాధానం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలను మార్చమని, ఆశీర్వదించమని, గృహంలో చేస్తున్నామని కొట్టివేయాలి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కుటుంబమంతటిని ఆశీర్వదించమని, వచ్చిన వారిని ఆశీర్వదించమని యేసు క్రీస్తునామమున వేడుకుంటున్నాం. ఆమేన్. వినాయకుడిని బట్టి కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం. అందుని బట్టి భవనాలు కార్యక్రమం బట్టి వారి యొక్క ఈ ప్రార్థనలు ప్రారంభించగలని ప్రార్థన ప్రారంభించి ఆశీర్వాద వరకు మీరు నడిపించండి, సహాయం చేయండి. తల్లి ఈ కొంచెం టైం జోన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది కార్యక్రమం అంతట్లోనూ మీ నామని సహాయం చేయండి. వారిని పని రాబోతున్న వారిని క్షేమంగా తీసుకెళ్ళి వాతావరణం తగ్గేలా మంచిగా తగ్గేలా సానుకూలమైన వాతావరణం ఉండడానికి మీరు యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడి సేవకులుగా అందరినీ ప్రేమతో ఆహ్వానించినటువంటి దాన్ని బట్టి వచ్చి ప్రేమతో వచ్చినటువంటి అందరినీ పేరు పేరున పిలవట్లేదు కానీ సేవకులుగా నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చి స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పేరు పేరు పిలవట్లేదు, సమయం లేదు కాబట్టి అందరూ ఒకరిగా వచ్చి మీకు ఏర్పడినటువంటి ఆ యొక్క స్టేజ్ మీద ఏర్పడినటువంటి స్థితిలో కూర్చోవలసిందిగా దేవుడి పేద మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన స్టార్ట్ చేశాం కాబట్టి
ప్రార్థన మరి పాటలు పాడుకోవాలి కాబట్టి పాటల కార్యక్రమం అంతటినీ కూడా మనం సమయాన్ని బట్టి చూసుకొని 10:30 వరకు పాటల్ని ఎంతమంది అయితే వచ్చారో, ఎంతమంది అయితే పాడగలిగిన ఉన్నారో వారందరితో పాటలు పాడటానికి మరి మన మధ్య అరుణ్ బాబుకి ఈ సమయం అప్పగిస్తున్నాను. 10:40 వరకు పాటల కార్యక్రమం అంతా కూడా అరుణ్ బాబు గారు జరిగిస్తారు. ఈ సమయాన్ని నేను అరుణ్ బాబు చేస్తున్నాను. చూసుకుంటారా?